నరసింహారావు అనే మేము పోటీ చేస్తున్నాము జనసేన పార్టీ తరఫున. తెలంగాణలో ఈ రోజున జనసేన పార్టీ అనేది బలంగా పుంజుకుంటుందనడానికి ఇది ఒక నిదర్శనం. ఒక మారుమూల గ్రామమైన మా కోడినెల గ్రామంలో ఈరోజు ఎంతమంది యువత అందరూ జనసేన పార్టీ కోసం నిలుస్తున్నారంటే అదొక పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసము, వారి లక్ష్యాల కోసము మేము పనిచేస్తున్నామని మేము నిరూపిస్తున్నాము, చూపిస్తాము. ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి ధీటుగా మేము పోటీ ఇస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై జనసేన! జై జనసేన! తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే డబ్బుతో కూడిన రాజకీయాలు చేయొద్దనేది మా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం. డబ్బుతో కాకుండా సమాజ సేవ, ప్రజల శ్రేయస్సు, మన ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మన ఆదరిస్తారనే ఉద్దేశంతో మేమందరం నిరూపించాలనే జనసేన కార్యకర్తలందరం మేము కష్టపడుతున్నాము. మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతున్నాము. మా వార్డులో మా గోపాలదేవాన పోయినపల్లి గ్రామాన్ని కానీ, గ్రామ ప్రజలు కానీ మమ్మల్ని గెలిపిస్తే జనసేన పార్టీ తరఫున మా ఊరిని దత్తత తీసుకునే విధంగా మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము కోరుకుంటామని చెప్పేసి మీ అందరికీ, మా గ్రామ ప్రజలకి, మా వార్డు ప్రజలందరికీ మేము హామీ ఇస్తాం. నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీకి ఈరోజు 20వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. అలాగే 15వ వార్డు అభ్యర్థిగా కూడా మా జనసేన నుంచి జిల్లేల మహేష్ గారి సతీమణి కూడా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నరసింహరావు గారు కూడా 5వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. యువత రాజకీయాల్లో ముందుగా వారికంటూ ఒక అవగాహన లేకపోవడం వల్లే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాయకులు మనల్ని ఏళ్తూనే ఉన్నారు. ఏళ్ల తరబడి అదే నాయకులు, అదే వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంది. దీనికి మేలుగా కారణం వచ్చేసే ఒకటే కారణం, యువత అనేది రాజకీయాల మీద శ్రద్ధ చూపించకపోవడం అనేది మూల కారణంగా కూడా మనం ఆలోచించాలి. యువత కూడా రాజకీయాల్లోకి రావడానికి ముందని చేయాలి. కానీ యువత రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు స్టేజ్లోకి మాట్లాడే వాళ్ళే తప్ప యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదనే ఆలోచన ఎవరిలో కలగట్లేదు. యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి బలమైన కారణం ఒకటి, యువత దగ్గర డబ్బు లేకపోవడం. పేద మధ్యతరగతి యువతలో చాలా కసి పట్టుదల ఉంది, వాళ్ళు ఏదైనా సాధించగలరు. కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఎందుకు తెగించట్లేదు అయ్యా అంటే వారి దగ్గర డబ్బు లేకపోవడమే ప్రధాన కారణంగా మనం చూసుకోవచ్చు ఈ రోజున. అదేవిధంగా కల్లూరులో ప్రతి వార్డులో కూడా అంత పెడుతున్నాం, ఇంత పెడుతున్నామని అమౌంట్ లెక్క చెప్తున్నారు. ఈ అమౌంట్ పెట్టింది ఎక్కడి నుంచి మీరు తీసుకురాగలరు? అభివృద్ధిని మీరు ఎలా చేయగలరు? పెట్టిన దాన్ని మీరు రికవర్ చేసుకోవడానికి మీకు 5 సంవత్సరాలు సరిపోదు కదా. ఎందుకు ఇంత డబ్బును మీరు గుమ్మరిస్తున్నారు? ఆర్థికంగా వ్యవస్థను ఎందుకు మీరు శూన్యం చేస్తున్నారు? ఇలాంటి విషయాలపైన యువత అనేది అవగాహన కలిగించుకోకపోతే దేశం అనేది చాలా క్షీణించిపోతుంది. ఇది ప్రతి విషయంలో కూడా యువత అనేది ముందుగా అడుగేయాలి అనేది మా కోరిక. అదేవిధంగా ఓటర్ మహాశైలందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, జనసేన పార్టీ తరఫున నిలబడే ప్రతి అభ్యర్థిని కూడా అధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే 20వ వార్డులో కూడా నన్ను కూడా గెలిపించాలని కోరుతున్నాం. డబ్బు లేని రాజకీయం వస్తేనే దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. డబ్బుతో కూడిన రాజకీయం ఉంటే ఎప్పటికీ దేశ అభివృద్ధి అనేది జరగదు. పెట్టిన వాడు దోచుకోడు అనే సమస్య లేదు, వాడు దోచుకోవడానికే పెడుతున్నాడు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగిన రోజే దేశ వ్యవస్థ అనేది మారుతుంది. ఒక ఓటర్ అనేవాడు రాజుతో సమానం, పాలించేవాడే బానిస. కానీ నేటి ఓటర్ అనేవాడు ఏం చేస్తున్నాడు? 1000కి 2000కి అమ్ముడు పోయి ఆ డబ్బుతో ఎవరు డబ్బిస్తే వాళ్ళకి ఓటికి ఉద్దేశం వచ్చి ఇంట్లో ప్రశాంతంగా 5 ఏళ్ళు కూర్చుంటున్నాడు తప్ప మన పరిపాలన ఏమిటి, వాళ్ళు మనల్ని ఏం పరిపాలిస్తున్నారు, వాళ్ళని మనం ప్రశ్నిద్దాం. మనలో జవాబుదారీతనం లేదు, ఒక వ్యవస్థను మారుద్దామనే ఆలోచన ఎవరిలో కూడా లేదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఓటర్ మహాశైలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన శక్తితో ముందుకెళ్ళాలి. మనం ఓటర్స్ అంటే బానిసలం కాదు, పాలించే రాజులం. ఓటు హక్కు అనేది చాలా విలువైంది, దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా ఉపయోగిస్తే అది మనకి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి వార్డులో కూడా అభివృద్ధి అనేది జరగాలంటే యువతకి ఆదర్శమైన వ్యక్తులకి, సేవాగుణం కలిగిన వ్యక్తులకి మాత్రమే ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా కల్లూరు మండల మున్సిపాలిటీ ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు స్టార్ కంపెయినర్గా తనిష్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి ఇంత దూరం రావడం ఆయన గారికి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క ఓటర్కి కూడా నేను చెప్పేది ఇదే విషయం, డబ్బు గురించి ఆలోచించొద్దు. డబ్బుని నువ్వు సంపాదించుకోవచ్చు. మందు పోస్తారు, ఆ మందు కిక్ ఎప్పుడు దిగిద్ది? ఈ రోజు మందు తాగితే రేపు కిక్ దిగిద్ది. కానీ గద్దెని ఎక్కినోడు దిగాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్లలో నీకు అభివృద్ధి అనేది శూన్యం. అభివృద్ధి జరగాలి అంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడమే ప్రధాన బలం.
కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా దీన్ని గ్రహించి సరైన వ్యక్తిని ఎంచుకుంటారని, సరైన వ్యక్తిని ఎంచుకోవాలని, జనసేన సభ్యులను గెలిపిస్తారని, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను ముందుకు తీసుకెళ్ళడానికి యువత కూడా ముందుకు రావాలని, భయాన్ని ముందు వీడి యువత ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కల్లూరు మున్సిపాలిటీలో జనసేనది ఏముంది అనే వాళ్ళకు కూడా రేపు సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. జనసేన బలం ఏంటనేది మీరు చూస్తారు, యువత యొక్క బలం ఏంటనేది కూడా మీరు చూస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.